శ్రీ గురుభ్యో నమః. శ్రీదేవి రశ్మిమాల మహామంత్రంలో తెలియచేయబడింది ఈరోజు చెప్తున్న మంత్రం. ఓం శ్రీం హ్రీం నమః శివాయ. శ్రీం వహిని వాసిని దేవా నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః. శ్రీం వహిని వాసిని నమః. ఇది అంతా అగ్ని తత్వానికి సంబంధించిన విధంగా ఉంటుంది. ఇది చేసుకుంటే శరీరంలో ఉన్న అగ్నితత్వములు ఆరోగ్యపరంగా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇలా కొన్ని చెప్పేవి కొన్ని చెప్పనే ఉంటాయి. చెప్పటానికి కొన్ని ఏంటంటే వీటిని ప్రయోగాల పరంగా షడంగాల పరంగా అలా కొన్ని ఉంటాయి. అవన్నీ ఏంటంటే మీ గురువులు ఉంటే తెలుసుకోండి, లేకపోతే మనసులో సంకల్పం చేసి చేసుకోండి, సంకల్పం నెరవేరుతాయి. అయితే ఈ శ్రీ విద్యా మంత్రాలు చేస్తున్న వాళ్ళైనా శృతి ప్రామాణికంగా చేసుకున్న వాళ్ళైనా ఒక 6 విషయాలు మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలంటే అప్పుడు మీ మంత్ర సాధన సక్సెస్ అవుతుంది. ప్రతి 6 విధములైనటువంటి వికారములు ప్రతి మానవుడికి ఉంటాయి. ఆ వికారాల గురించి మీరు క్షేత్రస్థాయిలో తెలుసుకోండి. మీ శ్రీ విద్య పూర్ణ దీక్ష తీసుకునేటువంటి వాళ్ళకి వీటికి సంబంధించిన జ్ఞానంతో వాటిని వాడు అదుపాజ్ఞలో పెట్టగలుగుతాడు. ఏంటండి 6 అంటే 1 పుట్టటం, 2 ఉండటం, 3 వృద్ధి చెందటం, 4 మార్పు చెందటం, 5 క్షీణించటం, 6 నశించటం. ఈ 6 వస్తువు ఏ ప్రాణులకైనా వస్తువులకైనా సహజ లక్షణాలు. వీటిని పూర్ణ దీక్ష పరంగా తీసుకుంటే వీటిల్లో వచ్చేసి పుట్టడం అంటే దానికి సంబంధించిన కొన్ని తెలుస్తాయి వాడికి. కర్మ కర్త క్రియ తెలిసి కొన్ని విషయాలలో అడ్వాన్స్ టెక్నాలజీగా ఉంటాడు. ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయే వీడియోలో మొత్తం శ్రీ విద్యకు సంబంధించిన టాప్ సౌండ్స్కి సంబంధించి చెబుతాను. తర్వాత ఈ మంత్రం చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మీ మనుషులు చేయని విధంగా భూమి మీద ఈ భూగ్రహం మీద, ఈ భూమి అనబడే గ్రహం మీద మనుషులు తయారు చేయకుండా సహజంగా ఏర్పడిన కొన్ని వస్తువులు ఉంటాయి. అవి క్రియా ప్రతిక్రియలు జరుగుతుంటాయి. నీ బాడీలో కూడా ఉంటాయి అన్నమాట. మొక్కలు, భూమి యొక్క ఉత్పత్తులు, భూమి పైన భూమి లోపల, అవన్నీ నువ్వు తీసుకుంటున్న ఆహారం రీత్యా కానీ విడిగా కానీ నీలో కూడా వాటికి సంబంధించి ఉంటాయి. ఈ భౌతిక ప్రపంచంలో నివసిస్తున్న వాళ్ళు ఏంటంటే ఈ ఇంటర్నల్కి వెళ్తున్నావు కదా శ్రీ విద్యలోకి, అది యూనివర్సల్ సబ్జెక్ట్ కదా, వాళ్ళకి ఇవి తెలిసి ఉండాలి. అప్పుడు బాగా డెవలప్ అవుతుంది.